మరి వారి సేవను వర్ధిల్ల చేయండి. అలాగనే వారి కుటుంబాలను మీరు ఎక్కల చాటున దాచుకోండి. అలాగనే సంఘ కాపరి జైన సార్ గారిని కూడా జ్ఞాపకం చేసుకున్నైనా తండ్రి, తనను తన కుటుంబాన్ని పరిచర్యను కూడా నిత్యము నీ కృపచేత నడిపించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నైనా ఇదిగో తండ్రి, మరి అలాగనే ఈ సందర్భంలో కొన్ని మాటలు నీ పిల్లలకు వినిపించాలని ఆశపడుతుండగా నీవే కృప చూపించి సహాయం చేయమని క్రీస్తు యేసు పేరటి ప్రార్థన వేడుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు. అలాగనే దైవ సేవకులకును అలాగనే సంఘ కాపరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి నేను ఈ సమయంలో కొద్ది మాటలు చెప్పి మరి నేను పెద్దలకి అవకాశం ఇస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనము. 10వ అధ్యాయము 18వ వచనము. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు అన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు. యోగ్యుడు అనగా సరిపోయినటువంటి వాడు, తగినవాడు లేదా అర్హుడు. ఇలాగ మనం గమనించినట్లయితే ప్రభువు మెచ్చుకొనువాడి యోగ్యుడు అనగా మనిషిని దేవుడు మెచ్చుకోవాలంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతకీ మనిషిని దేవుడు మెచ్చుకోగలడా? ఈ మాట మనం విన్నప్పుడు కొంతమందికి ఒక డౌట్ రావచ్చు. ఏమిటిదంటే, మనల్ని మన ఇంట్లో సరిగా మెచ్చుకోరు, మనల్ని దేవుడు ఆడు మెచ్చుకుంటాడు అన్నట్లుంటది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మన సంగతి పక్కన పెడదామండి, తర్వాత ఆలోచిద్దామండి. దేవుని యొక్క గ్రంథములోన దేవుడు మెచ్చుకునే విధంగా బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని యొక్క గ్రంథములోన దేవుడు మెచ్చుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాగా చాలా మంది ఉన్నారు. కానీ నేను కొన్ని నిమిషాల్లోనే ఒక 2 వ్యక్తులను చూపించి నేను ముగిచ్చేస్తాను. మరి పెద్దలకు అవకాశం ఇస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువు మెచ్చుకుని వాడే యోగుడు అన్నాడు కదా. ఈ దినాల్లో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. ఏమిటంటే ఇతరులను తృణీకరించడము, తనను తాను ఎంతో గొప్పగా హెచ్చించుకోవడం. ఎదుటి వ్యక్తులు ఎంత గొప్ప వాళ్ళైనా కానీ, వాళ్ళకంటే పెద్దవాళ్ళైనా కానీ, అన్నిట్లో ఒకవేళ వయసులో పెద్దవాళ్ళైనా కానీ, ఎదుటి వ్యక్తిని మాత్రము ఏమాత్రం కూడా లెక్క చేయడం లేదు. ఒక మాట చెప్పాలంటే, ఒక ఏనుగు లాంటి వాడిని కానీ ఎలకంత చేసి మాట్లాడుతుంటారు. సింహం లాంటి వాడిని కానీ చీమంత చేసి మాట్లాడుతుంటారు. తాను మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఉన్నా కానీ భూమి మీద నుండి ఆకాశం అంత ఎత్తు హెచ్చించుకొని మాట్లాడుతుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనలను మనము మెచ్చుకున్నంత మాత్రాన యోగ్యులము కామంట. మనలను ఎవరు మెచ్చుకోవాలంట? దేవుడు మెచ్చుకోవాలంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడింది ఏంటంటే ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. కొన్ని సంఘాలు ఉంటాయి, వేరే సంఘస్థుల్ని అస్సలు ఒప్పుకోరు. ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘం పేరు ఏం పేరు అంటే విశ్వాసుల సంఘం అని ఉంటుంది. అంటే ఆ పేరు ఎవరు పెట్టారు? వాళ్ళే పెట్టుకునేరే. అంటే వాళ్ళు విశ్వాసుల సంఘం అని పెట్టుకున్నంత మాత్రాన మీరు విశ్వాసుల సంఘమే అని దేవుడు మాత్రము చెప్పడు. అయితే అక్కడ ఆ సంఘములో ఉన్న వాళ్ళు నిజమైన విశ్వాసుల కాదా అనేది ఎవరు తెలుసల్లా? దేవుడు తెలుసల్లా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన పేరును బట్టి మనల్ని మెచ్చుకోడు, మన మాటల్ని బట్టి మనల్ని మెచ్చుకోడు, మన హృదయాన్ని బట్టి, మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి దేవుడు మనల్ని మెచ్చుకోగలడు. ఇలాగ మనం గమనించినట్లయితే మరి ఈ దినాల్లో భూమి మీద చాలా సంఘాలు ఉంటాయి. టౌన్లోకి పోతే అక్కడ ఒక సంఘం, ఇంకా అట్లా ముందుకు పోతే ఒకటి, ఇంకా అట్లా ముందుకు పోతే ఒకటి, ఇంకా అట్లా వెనక్కి పోతే ఒకటి, ఎన్నో ఉంటాయి. కానీ మనందరిలోన
ఏముంటుందంటే ఆ చర్చలని ఈ చర్చల్లో ఒప్పుకోరు, ఈ చర్చలని ఆ చర్చ ఒప్పుకోరు, ఆ చర్చల్లో ఒప్పుకోరు. ఒకవేళ ఇంకా ఆ 2 చర్చిలు గడ్డకుందాం అనుకున్నారు, ఆ 2 చర్చిలలో ఇంకో చర్చిలో ఒప్పుకోరు, ఈ 3 చర్చిలలో ఇంకో చర్చిలలో ఒప్పుకోరు. కానీ ఒకరిననే దానికంటే ముందు దేవుడు నన్ను మెచ్చుకుంటాడా లేదా, దేవుడు నన్ను మెచ్చుకునే స్థితిలో ఉన్నానా లేదా అనేది చాలా అవసరం. ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. మామూలుగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొందరు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇతరులు చేసే ప్రార్థనని చాలా తృణీకరిస్తూ ఉంటారు. పక్కన వాళ్ళు చేస్తుంటారు కదా, అటువంటి ప్రార్థనని కూడా తృణీకరిస్తుంటారు. ఒక ఆయన చాలా సీనియర్ సేవకుడు, ఆయన ఏమన్నాడంటే, మా ఊరికి సంఘ కాపరి వచ్చినాడు, అతనికి ప్రార్థన చేయనికి కూడా రాదన్నాడు. ఎవరికి రాదంట? సంఘ కాపరి వచ్చినాడంట, ఆ సంఘ కాపరికి ప్రార్థన చేయనికి కూడా రాదంట. మామూలుగా ఒక సంఘంలో ఒక పాస్టర్ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఆ సంఘస్థులు అక్కడక్కడ సేవకులను పిలిపించుకొని వాక్యం వింటుంటే, అంటే వాళ్ళ నీళ్ళని పిలిపించుకొని వాక్యం వింటుంటే పాస్టర్ కూడా చెప్తున్నాడు, ఏమన్నాడంటే, ఎవరు వచ్చినా కానీ మీకోసం ప్రార్థించే వాళ్ళు ఎవరు లేరు, దినము మీకోసం ప్రార్థించేవాడిని నేనే. రోజు యాగం ప్రార్థన ఉంది, ఆ ఊరు ఈ ఊరు కాదు, మా తెరనకల్లే. మీకోసము రోజు యాగజాము రాత్రి ప్రార్థించేవాడిని నేనే, మీకోసం ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ప్రార్థించే వాళ్ళు కాదు అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘాన్ని గురించి ఒకవేళ వచ్చిన సేవకులు ఆ రోజు ప్రార్థన చేసి పోతుంటారు, ప్రార్థన చేయండి మాత్రము పోరు. ఇంకొకటి, చాలా మంది ఆసక్తి కలిగిన వాళ్ళు కూడా సంఘాన్ని గురించి, గ్రామాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. సరే, ఒకవేళ నేనే ప్రార్థన చేస్తున్నాను అని అనుకున్నాడు అనుకో, మంచిదే, ఒకవేళ తప్పేం కాదులే. ఇంతకీ ఆ ప్రార్థనని దేవుడు మెచ్చుకోకపోతే, రాత్రి పగలు చేసినా కానీ మెచ్చుకోకపోతే ఏం చేయాల? మనకు సాదృశ్యంగా చెప్పాడు కదా, ప్రార్థన చేయటకే ఎంతమంది వెళ్ళిపోయారంట? 2 దేవాలయంకి వెళ్ళిపోయారంట. 2రేనంట అక్కడ. ఒకవేళ పెద్ద చర్చిలోన 2రే ప్రార్థనకు పోతున్నారు అనుకుందామండి, ఒకవేళ 3 పోతున్నారు అనుకుందామండి, ఇంకా రంగరంగ ఆ 3లో ఒకరు కూడా మానేస్తారు, ఇంకా కొన్నాళ్ళకి ఆ 2లో ఇంకొకరు కూడా మానేస్తారు, ఇంకా కొన్నాళ్ళకి మరి ఆ ఒక్కరు కూడా మానేస్తారేమో తెలియదు. ప్రేమన దేవుని బిడ్డలారా, 2రే పోయినారంట, 2రే ప్రార్థన చేస్తున్నారంట. మొదటివాడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను చోరుణ్ణి కాదు, అన్యాయస్తుని కాదు, నేను దొంగని కాదు, ఇతర మనుషుల వలనైనాను వ్యభిచారుణ్ణి కాదు, నేను ఈ సుంకరి వలనైనాను కాను అని తన ప్రార్థన తాను ఎంతగానో చేసుకుంటూ ఏమన్నాడంటే, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, మరి తక్కువని అనుకునేవు దేవుడా, నా సంపాదన అంతట్లో నేను 10వ వంతు ఖచ్చితంగా ఇస్తున్నాను, మరి శనపోయేవు దేవుడు అన్నట్లుంది. తనకు తాను గుర్తు చేసుకుంటున్నాడు అనమాట. అంటే తాను ఇచ్చే కానుకలను తను మెచ్చుకుంటున్నాడు, తను చేసే ఉపవాసాన్ని తను మెచ్చుకుంటున్నాడు, మొత్తానికి వచ్చేసి తన భక్తిని తాను మెచ్చుకున్నాడు. కానీ సుంకర్ ఏమన్నాడంట, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా నువ్వు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించు. ఈ 2లో ఎవరి ప్రార్థన మెచ్చుకున్నాడు? సుంకరి ప్రార్థన. అతనికంటే ఇతడే నీతిమంతుడు అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము చేసే ప్రతి ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, దేవుడు వినేదిగా ఉండాలి. దేవుడికి ఒకవేళ నచ్చకపోయిందనుకో, దేవునికి ఆ ప్రార్థన ఇష్టం కాలేదనుకో, దేవునికి ఒకవేళ ఆ మనిషిని బట్టి, ఆ మనిషి మాటల్ని బట్టి, ఆ మనిషి ప్రవర్తనను బట్టి, ఆ మనిషి ఎంత ప్రార్థన చేసినా గానీ వింటే వింటాడు, దేవునికి నచ్చితే వింటాడు, దేవునికి నచ్చకుంటే వినడు. మరి ఇలాగా వ్యక్తి ప్రార్థన చేసినంత మాత్రాన ఇతరులను ప్రార్థనలో కూడా తృణీకరించడము పద్ధతి కాదు. ప్రేమన దేవుని బిడ్డలారా, అంటే మీరు చాలా మంచోళ్ళు కొంతమంది ఉంటారు. సరే, ఇలాగ మనం గమనించినట్లయితే ఇంకా ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి
కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసి చెప్పాను. అందుకాయన ఆమెతో ఒక్క మాట నన్ను చెప్పలేదు. చాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈమె కానాను స్త్రీ. ఒక మాట చెప్పాలంటే ఈమె అన్యురాలు. ఈమె చర్చికి నడుచుకునేది కాదు. అయితే ఎవరు చెప్పారో గాని యేసుక్రీస్తు అయితే నీ బిడ్డను ఖచ్చితంగా బ్రతికిస్తాడు. అంటే యేసుక్రీస్తు భూమి మీద జీవించిన కాలంలో నీ కుమార్తె ఇంత బాధపడుతుంది కదా దయ్యం పట్టి, అసలు నీ కుమార్తె బ్రతుకుతుందో లేదో కానీ యేసుక్రీస్తు అయితే బాగు చేస్తాడు. ఒకవేళ చనిపోయే పరిస్థితి ఉన్నా కూడా ఆయన కాపాడగలడు. నువ్వు కష్టపడి ఆయన ఒక్కటి మరి ఆయన దగ్గరకు వెళితే చాలు. ఇలాగ మనం గమనించినట్టయితే ఆమె ఒక్కతే వెళుతుంది, అరణ్యంలో నడుస్తూ వెళ్ళిపోతుంది, ఒక్కతే వెళ్ళిపోతుంది. ఏదేమైనా పర్లేదు, నా బిడ్డను బ్రతికించుకోవాలా, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన బ్రతికిస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కాపాడుతాడు. ఒక్కతే వెళ్ళిపోయింది. అలాగ ముందు వెళుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తుని ఆయన శిష్యుల్ని గుర్తుపట్టి వెనక నుండి కేకలు వేస్తుంది, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కనికరింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతుందని కేకలు వేసి చెప్తే ఆయన మాత్రం ఏం మాట అనకుండా అట్లే ముందుకు వెళ్ళిపోయాడంట. అప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా, ఆమెను వెనక్కి పంపించు. అప్పుడు ఆయన అంటాడు, ఇశ్రాయేలీయుల వంశములోని నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు కూడా నేను పంపబడలేదు అని అన్నాడు. సరే, ఆ మాట అన్నప్పుడు మరి నేను ఎంతో దూరం నుండి బాధ్యతతో వస్తే ఈయనేమి ఇట్లా అంటున్నాడు కదా అని ఆమె అనుకోలేదు. అయినా గాని మరి దగ్గరకు వెళ్ళి ఆయనకు మ్రొక్కి, ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభువా నాకు సహాయం చెయ్యండి. ఆయన అంటున్నాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు. పిల్లలు తినే రొట్టె పిల్లలే తినాలా, అవి కుక్క పిల్లలకు వేయకూడదు అని అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అంత దూరం నుండి నేను పనార్లో వస్తే, నేను కష్టపడి వస్తే నన్ను కుక్క అంటాడు కదా, ఈయన కుక్క పిల్ల అంటున్నాడు కదా అని రోసం పల్లె, అలిగిపోలేదు. సరే అంటే అనిలే అని అప్పుడు మరి వెంటనే ఏం మాట్లాడిందంట, ప్రభువా నువ్వు చెప్పేది కరెక్టే, ప్రభువా నువ్వు చెప్పేది కరెక్టే. కనీసము కుక్క పిల్లలు తమ యజమానులు బల్ల మీద నుండి పడేటప్పుడు కిందికి పడిన ముక్కలను తినిక ఆ కుక్క పిల్లలకి అర్హత ఉన్నది కదా ప్రభువా. చదువు సార్. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే చాలు. అమ్మా నీ విశ్వాసము గొప్పది. అమ్మా నీ పేరు గొప్పదనలే, నీ ఊరు గొప్పదనలే, నీ ఆస్తి గొప్పదనలే, నీ పదవి గొప్పదనలేదు. మరేం గొప్పదంట? నీ విశ్వాసము గొప్పది. అబ్బా ఎంత మెచ్చుకున్నాడు మనం, ఎంత గొప్పగా మెచ్చుకున్నాడు. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని అంత గొప్పగా మెచ్చుకున్నాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు, తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, పరిసేయుడు ఎంతగానో తనను తాను మెచ్చుకున్నాడు, కానీ అతన్ని బట్టి అతని ప్రార్థనను కూడా మెచ్చుకోలేకపోయాడు. తనను తాను ఎంతగానో తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఎవరు? సుంకరి. కానీ ఇతన్ని మెచ్చుకున్నాడు. ఒక ఉపవాసం చేయలే, ఒక కానుక కూడా ఇవ్వలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత ఆశ్చర్యము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎక్కువ రోజుల నుండి నేను ప్రార్థనకు వస్తే దేవుడు నన్ను మెచ్చుకుంటాడని ఒకవేళ అనుకోవచ్చు. పుట్టుకతో క్రైస్తవులని అనుకుంటే ఒకవేళ దేవుడు మెచ్చుకుంటాడేమో అనుకోవచ్చు. కాదు, పుట్టుకతో క్రైస్తవులు కావచ్చు కానీ, ఎక్కువ ఏళ్ళు నడుచుకోవచ్చు కానీ, మనలను దేవుడు మెచ్చుకోవాలంటే మన క్రియలు బాగుండాలా, మన ప్రవర్తన బాగుండాలా, మన మాట బాగుండాలా, మనలో మంచితనం ఉండాలా, అన్ని దేవుడు మెచ్చుకునే క్రియలు ఉండాలా, దేవుడు మెచ్చుకునే ప్రవర్తన ఉండాలా, దేవుడు మెచ్చుకునే మాటలు ఉండాలా. అప్పుడైతే ఆయన మెచ్చుకుంటాడు. ఆయన మెచ్చుకోవాలంటే ఆయనకు నచ్చిన విధంగా ఉండాలి కదా. మనకు నచ్చినట్లు కాదు, ఇంట్లో వాళ్ళకు నచ్చినట్లు కాదు, ఇదిగో ఇంకెవరికి నచ్చినట్లు కాదు. ఆయనకు నచ్చినట్లు ఉంటేనే ఆయన మెచ్చుకోగలడు. కానీ లేకుంటే
మెచ్చుకోలేడు. ఇంకొక వచనాన్ని చదువుకుందామండి. లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనము. యేసు ఈ మాటలు విని యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీలోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఇది సందర్భము శతాధిపతిని గురించి చెప్తున్నాడు. అతనికి ప్రియమైన దాసుడు రోగి అయి ఉన్నాడు, చావ సిద్ధమై ఉన్నాడు. ఆయన్ని పిలుచుకొని రావడానికి యూదుల పెద్దల్ని పంపించాడు. వాళ్ళు వెళ్ళి ఏం చెప్పారంటే, అతన్ని తానే మన జనులను ప్రేమించి సమాజ మందిరమును కట్టించెను. ఆయన ఎవరో కాదు, ఒక సమాజ మందిరాన్ని ఆయనే కట్టించాడు. అంత ఆసక్తిపరుడు, అంత మంచితనం ఉంది అతనిలోన అని ఇలాగా చెప్తుంటే, నువ్వు వచ్చి ఆయన దాసుని స్వస్థపరచాలని అడుక్కుంటుంటే, అప్పుడు వెంటనే తన ముఖ్య స్నేహితుల్ని పంపించాడంట. ఎవరు? శతాధిపతి. మీరు వెళ్ళి చెప్పండి, దగ్గరకు వస్తున్నాడు యేసుక్రీస్తు, ఇంకా కలుసుకున్నారు. అయ్యా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అబ్బా, ఎంత తగ్గించుకున్నాడు. ఒక మాట మనం గమనించినట్లయితే, ఇతని శతాధిపతి కదా, అంటే 100 మందికి అధికారి కదా. మరి ఇంటికాటికి యేసుక్రీస్తు రాకముందే ఒక కుర్చీ వేసుకొని దర్జాగా కూర్చొని, ఒక కుర్చీ ఆయన రాను ఆయనకేయండి అని అనొచ్చు, అనకూడదా? అనొచ్చు. కానీ అలాగ అనలేదు, పూర్తిగా తగ్గించుకున్నాడు. ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను. అబ్బా, అంత తగ్గించుకున్నాడు. మరి సామాన్యమైన వాడా? కాదు, సమాజ మందిరాన్ని తానే సొంతం కట్టించినోడు. మనంగినైతే ఒక్కరు అలా కట్టించమనుకో, ఎంత పెద్ద బండ మీద నా పేరు రాయాలనుకుంటాము. కానీ అవన్నీ లేదు. ప్రభువా, నీవు ఉన్న చోట నుండి మాట మాత్రం సెలవిమ్ము, నీవు నా ఇంటి దగ్గరకు వచ్చుటకు నేను పాత్రుడను కాను. బో, ఎంత తగ్గింపు. నిజంగా గొప్పవారికి చాలా తగ్గింపు ఉంటుందంట, పెద్దవాళ్ళకి చాలా తగ్గింపు ఉంటుందంట, ఎదిగిన వాళ్ళకి ఇంకా తగ్గింపు ఉంటుందంట. అందుకని ఏమంటుంటారంటే, మొక్క ఒదిగి ఎదుగుతుంటుందంట, దూడ గంతులు వేస్తూ ఎదుగుతుంటుందంట. గంతులు వేసే దూడ పెద్దగా ఎదిగి ఉంటుందా? ఒదిగి ఎదిగిన మొక్క పెద్దగా ఎదిగి ఉంటుందా? మొక్కనే ఒదిగి ఎదిగిందే ఎక్కువ ఎదిగింటది. అందుకనే ఒక మాట అంటారు, ఏమంటారు? అన్ని ఉన్నిస్తే ఎట్లుంటుందంట? అనిగి మనిగి ఉంటుందంట. ఏమి లేని ఇస్తారేమో ఎట్లుంటుందంట? ఎగిరెగిరి పడుతుంటుందంట. ఏమి నువ్వు అట్లా ఎగిరెగిరి పడతావంటే, ఏం లేని దానికి ఎగిరెగిరి పడతాను నిన్నంట. ప్రేమన దేవుని బిడ్డలారా, నిజంగా అతను ఎంత తగ్గించుకున్నాడు. అతనిలో ఆ తగ్గింపు మెచ్చొచ్చింది యేసుక్రీస్తుకి. అంతేకాదు, దాన్ని బట్టి అతనిలో ఉన్న విశ్వాసం గుర్తించాడు. ఇశ్రాయేలు, అబ్బో, నా వెనక వస్తున్నారు కదా, రేయనక పగలనక వీళ్ళు ధర్మశాస్త్రాన్ని పఠించే వాళ్ళు, ప్రార్థనలో ఎడతెగక ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళకి తెలియని వాక్యం అంటూ లేదు, వీళ్ళే ప్రత్యేకించబడిన జనము. అయినా గాని అతనిలో ఉన్నటువంటి విశ్వాసం ఇశ్రాయేలీలో ఒక్కనిలో కూడా లేదు. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇతరులను మనం తృణీకరించిన వాళ్ళంత మాత్రాన వాళ్ళు తృణీకరించబడరు. మనం వాళ్ళని చిన్నగా చేసి మాట్లాడినంత మాత్రం వాళ్ళు చిన్నగారు, వాళ్ళని చిన్నగా చేసినంత మాత్రాన మనం పెద్దగాము. వాళ్ళనైనా మనల్నైనా ఎవరు మెచ్చుకోవాలంట? దేవుడు మెచ్చుకోవాలంట. అలాగ దేవుడు మెచ్చుకునేటువంటి విధంగా మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన అన్ని విధాలుగా ఉండాలా. నిజంగా అక్కడ శతాధిపతిని చూస్తే నోటి మాట, ఆ మాట మొట్టమొదట ఆ మాటే నచ్చింది. పరిచయాన్ని మెచ్చుకోకపోవడానికి కారణం ఏంటంటే, అతని నోటి మాటలు ప్రార్థనే నచ్చలేదు. సుంకరి అతని నోటి మాట ప్రార్థన విరిగిన మనసుతో చేశాడు, అదే నచ్చింది. నిజంగా ముఖ్యంగా మన నోటి మాటల్ని బట్టే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. దాని తర్వాత మన ప్రవర్తన, దాని తర్వాత మన క్రియలు. దేవుడు మెచ్చుకునే విధంగా మన క్రియలు, ప్రవర్తన, నోటి మాటలు ఉన్నప్పుడే మెచ్చుకుంటాడు. కానీ ఇవన్నీ లేకుండా మనలను మనం ఎంత మెచ్చుకున్నా కానీ
మనల్ని మనం ఎంత మెచ్చుకున్నా, ప్రతిరోజు మెచ్చుకున్నా కానీ ఆయన మెచ్చుకుంటాడని మాత్రం గ్యారెంటీ లేదు. దేవుడి మాటల్ని మన హృదయాల్లో స్థిరపరచును గాక. దేవజనుడు మనతో మాట్లాడిన మాటలు అంశభాగము మెచ్చుకొనుట. ఎవరు మెచ్చుకోవాలా? మనసులో మెచ్చుకునే మెప్పు కాదు, కానీ దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో వారు మాత్రమే యోగ్యులు. ఈరోజు నిజంగా అంతవరకు మనం విన్న దాన్ని బట్టి మనం ఎవరికి వాళ్ళే మెచ్చుకోవడం ఎక్కువ అలవాటు పడిపోయాం. మెచ్చుకుంటే ఏమైపోతామంటే తగ్గించబడతాం, హెచ్చించుకుంటే తగ్గించుకుంటే హెచ్చబడతాం. అందుకని ఎవరినైనా మనం తగ్గిస్తే వాళ్ళు తగ్గించబడరు, కానీ మనము తగ్గించబడతాం. మనం హెచ్చించుకుంటే వాళ్ళని మనం తగ్గిస్తే, కాబట్టి తగ్గించబడేది మనమే. వాళ్ళు తగ్గిస్తే వాస్తవానికి వాళ్ళు తగ్గించబడతారు, మనము హెచ్చించాలి. ఆ గుణం మనకు ఉండాలా? ఇప్పుడు చూసాం కదా, ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు. మొట్టమొదట పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేశాడు. సుంకరి ప్రార్థన ఎలా ఉంది అంటే, దేవా పాపినైన నన్ను కరుణించుమని పని. ఏమన్నమాటది? నేను పాపిని ప్రభు, నన్ను కరుణించమని పలికాడు. ఈ ప్రార్థన ఎవరు మెచ్చుకున్నారు? పరిసయ్యుడు ప్రార్థన చేశాడంటే, నేను సూర్యుని కాదు, అంటే దొంగని కాదు, అన్యాయస్తులు కాదు, విచారణ కాదు, ఇతర వాళ్ళైన మనుషుల వాళ్ళే కాదు, నేను లేను. కాబట్టి వారం మనకు 5 సార్లు ఉపవాసం ఉంటాడు, 2 వారాలు అన్ని బాగున్నాయి ప్రభువా, ఎప్పుడు కూడా నేను తగ్గించి ప్రార్థన చేయకుండా మానుకోలేదు, ఇలా ఉన్నాను. ఈ సుంకరం అనేది నేను అప్పుడు అతడు హెచ్చించుకున్నాడు, తగ్గించాడు. ఈయన తగ్గించుకున్నాడు, హెచ్చించుకున్నాడు. కనాను స్త్రీ తన కుమార్తె విషయంలో హృదయపడి అడిగింది, ప్రభువా అని కేకరిస్తూ ఉంది. శిష్యులు కూడా ఏమాత్రం అనలేదు. దాని తర్వాత ఇంకా ఎక్కువ అన్నప్పుడు శిష్యులు ఆగి, ప్రభువా అన్న మాటికి ఎందుకు నిన్ను పిలుస్తుంది అంటే, పిల్లల గట్టి తీసి కుప్పకలేదు యుక్తం కాదంటే, నిజమే ప్రభువా. ఏం మాటది? నిజమే ప్రభువా. కుక్క పిల్లలు కూడా యజమానులు తినేటప్పుడు జారి చేతి నుండి పడినటువంటి కుక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా. నేను కూడా కుక్కనే, నా పిల్లలు కూడా. నా జీవితం కుక్క లాంటిది, నన్ను కరుణించని పాపం చేసి వెంటనే ఏమైంది? స్వస్థత కుమార్తె బాగుంది. విశ్వాసం ఇశ్రాయేల్లో ఎవరికి ఇట్లాంటి విశ్వాసం? మనలో కూడా క్రైస్తవం చెప్పుకుంటాం, కానీ విశ్వాసం లేదు. మనలో ఎక్కువ శాతం హెచ్చింపు స్వభావం ఉండకూడదు అని ఈ మాటలు చక్కగా వినిపించుకుంటాం. శతాధిపతి అంటే 100 మందికి అధికారి, 100 మంది పైన అధికారి. ఆయన కూడా ఎంత చక్కగా మాట్లాడు, నీవు నా ఇంటికి వచ్చిన పాత్రలు కాదు, కానీ మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు. విశ్వాసం ఇతని ఎంత విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం, ఇతను కూడా మెచ్చుకున్నాం. కాబట్టి మనం ప్రభువు మెచ్చుకోండి, దేవుడు మెచ్చుకునే విధంగా మన జీవితాన్ని నడిపించుకోవాలంటే మనం తగ్గించుకుంటే ఆయన మనల్ని మెచ్చుకుంటాం. మనం ఏం చేయాలంటే మనల్ని మనం మెచ్చుకోవడం కాదు, కానీ మనం మెచ్చుకోవటం అనేది దేవుడే మెచ్చుకోవాలనేటువంటి విధంగా మనం జీవించాలని తెలియజేసే వర్తమానాన్ని బట్టి, చెప్పిన దాసుని బట్టి మీ అందరూ ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధుడ, నిత్య నివాసి అయినటువంటి మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నేటి 2వ దినమందు ఈ యొక్క వీధి కూడికలో తండ్రి చక్కటి వర్తమానము మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇదిగోనైనా చెప్పబడిన వాక్యము వృథా పోనివ్వకుండా ప్రతి వారి హృదయం అందు భద్రపరచుకొని మీ అందు భయము భక్తి కలిగినటువంటి వారై ప్రతి ఒక్కరూ విశ్వాస జీవితాన్ని కొనసాగించుకునే గొప్ప భాగ్యాన్ని ప్రతి వారికి దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని, ఉపదేశించిన దైవజనులను, చేరవచ్చిన సేవకులను ప్రతి ఒక్కరిని కోరిపోయిన దీవించి ఆశీర్వదించమని, రేపటి దినమందు జరగనైనటువంటి వీధి కోరికలో కూడా చక్కగా కార్యములు జరిగించి మేము పొందమని, పడుతున్న ఈ ప్రయాస వ్యర్థము కాకుండా నాకు తగిన ప్రతిఫలముగా కొందరినైనా
రక్షించుకునే విధముగా చక్కటి మీ వాక్యం చేత అనేక హృదయాలను కదిలింపజేసి అందరూ కూడా సంఘమంలో చేర్చబడుటకును మళ్ళీ బాప్తిజం పొంది రక్షించబడిన వారై విశ్వాస జీవితంలో తాము కొనసాగబడుతూ అనేకులకు మాదిరికరంగా మీకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని దయచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం, తోడ్పాటు, నడిపింపు, కాపుదల, భద్రత, వాక్యం చెప్పిన దేవునికి ఇప్పుడు వచ్చిన మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.